రామాయంపేట మండల కేంద్రంలో ఆర్పీఎల్ సీజన్ 3 క్రీడాకారుల బహిరంగ వేలంపాటను అట్టహాసంగా నిర్వహించారు. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో ఆర్పీఎల్ సీజన్ 3 క్రీడాకారుల బహిరంగ వేలంపాట అట్టహాసంగా నిర్వహించారు. గ్రామీణ స్థాయి క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా నిర్వహిస్తున్న బాలు ఆర్పీఎల్ సీజన్ 3 కోసం భారీ ఏర్పాట్లను చేశారు. జనవరి మొదటి వారంలో నిర్వహించనున్న రామాయంపేట ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ కోసం మొత్తం 140 మందికి పైగా క్రీడాకారులు దరఖాస్తు చేసుకున్నారు. వారిని నేడు స్థానిక ఫంక్షన్ హాల్లో 8 టీములుగా విభజించి యాజమానులు కొనుగోలు చేసుకున్నారు. ఒక్కో క్రీడాకారునికి బహిరంగ వేలంపాట ద్వారా ఈ కొనుగోలు కార్యక్రమం నిర్వహిస్తున్నారు. త్వరలోనే జెర్సీ ఆవిష్కరణ కార్యక్రమాన్ని చేపడతామని జూనియర్ కళాశాల మైదానంలో జనవరి మొదటి వారంలో పోటీలు నిర్వహించి గెలుపొందిన విజేతలకు 50,000 రూపాయల నగదు బహుమతి ఇవ్వనున్నట్లు బాలు ఆర్పీఎల్ నిర్వాహకులు ఉమా మహేశ్వర్, బసన్నపల్లి మల్లేష్ యాదవ్ తెలిపారు. ఆర్పీఎల్ సీజన్ 3 కోసం బాలుస్వామి సహకారాన్ని అందిస్తున్నారని వారు తెలిపారు. క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొని ఈ పోటీలను విజయవంతం చేయాలని సూచించారు. చెప్పడం జరిగింది. ఒక టేబుల్ కి 4 మాత్రమే. అదే విధంగా వ్యవహరించవచ్చు. ఇచ్చిన అమౌంట్ మేము డిక్లరేషన్ చేయలేము. 15,000 రూపాయల్లో ఎవరైతే ఒకరు ఆడుతున్నారు ఆడారంటే ఓనర్ ఆడుతున్నారు కాబట్టి ఒక ప్లేయర్ ఆడడం వాళ్ళకి అమౌంట్ పోయినట్టే. వాళ్ళ దగ్గర 14,500 ఉంటాయి అమౌంట్. అన్సోల్డ్ ఓకే. జెర్సీ టైటన్స్ 100 రూపీస్. బేస్ రైట్ 3 టైమ్స్ 100 రూపీస్ షై 100 రూపీస్ 450 500 550 550 600 షై 600 షై సిఆర్ఆర్ 750 సిఆర్ఆర్ 750 800 షై 800 షై 800 షై ఎనీ టీమ్ 1000 సిఆర్ఆర్ 1100 షై 1100 షై 1200 బిఎంఆర్ 1200 బిఎంఆర్ 1400 RR one time 18 shy 18 shy any team 18 shy 1800 CRR 1900 CRR 1900 CRR one time 1900 number 15 number 15 local batsman మీకు ఇచ్చిన ఒక టేబుల్ పైన ఉన్నటువంటి సిగ్నల్లో చూపించగలరు దయచేసి. మధ్యలో మనకు 3 టైమ్స్కు ఇప్పుడు కూడా సెకండ్ టోకెన్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. వాళ్ళే చెప్పింది కాబట్టి నెక్స్ట్ టైం వాళ్ళే చేస్తారు. కానీ 112 లోకల్ బ్యాట్స్మెన్ రాజు విరాట్ 112 బేస్ వైజ్ 100 రూపీస్ ఎనీ టీమ్. అందరికీ నమస్కారం. ఆర్పీఎల్ సీజన్ 3 యాక్షన్ ప్లేయర్ యొక్క యాక్షన్ కొనసాగుతుంది ఈరోజు. గత 2 సీజన్లు చాలా అద్భుతంగా సాగిన ఆర్పీఎల్ ఇప్పుడు 3వ సీజన్కి అన్ని కసరత్తులు జరుపుతుంది యాజమాన్యం. అయితే వచ్చే నెల 8వ తారీఖు నుంచి ఈ యొక్క టోర్నమెంట్ మొదలవుతుంది కనుక ప్లేయర్ యొక్క యాక్షన్ ఈరోజు చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి 150 మంది ప్లేయర్స్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. ఈసారి కొత్తగా 2 మండలాలను యాడ్ చేయడం జరిగింది. ఒకటి నిజాంపేట్ మరియు శంకరంపేట మండల్ కూడా యాడ్ చేయడం జరిగింది. దీంట్లో గ్రామీణ ప్లేయర్లకి ఉత్సాహం కల్పించడం కోసం 2 మండలాలను కొత్తగా యాడ్ చేయడం జరిగింది. అయితే ఈ యొక్క ఆర్పీఎల్కి 8 జట్లు
ప్రాతినిధ్యం వహించనుంది. 8 మంది ఓనర్లు ఈ యొక్క ప్లేయర్లని రిజిస్ట్రేషన్ ఇప్పుడు IPL ఎలా జరుగుతుందో RPL కూడా అదే విధంగా ప్లేయర్లను కొనుగోలు చేసి ఆడించడం జరుగుతుంది. ఇది వచ్చే నెలలో ప్రారంభం అవుతుంది. దీనికి సంబంధించి ఇంకా అప్డేట్ ముందు చాలా మేము ఇవ్వడం జరుగుతుంది. ధన్యవాదాలు. RPL రామాయంపేట ప్రీమియర్ లీగ్ అనేది ఇది 3వ సీజన్ వరుసగా. గత 2 సీజన్లలో రామాయంపేట మండలంతో పాటు మండల పరిసర గ్రామాలను తీసుకొని టోర్నీ నిర్వహించడం జరిగింది. దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే రామాయంపేట టౌన్లో కొంతమంది ప్లేయర్లు ఉన్నారు, మంచి ప్లేయర్లు ఉన్నారు, అలాగే అంతంత మాత్రంగా ఆడే ప్లేయర్లు కూడా ఉన్నారు. వీళ్ళందరినీ కలిపి ఆడితే వాళ్ళకి మంచి ఆట వస్తుంది. అట్లనే పక్క మండల పరిధిలో ఉన్న విలేజ్ నుంచి కూడా వచ్చి రామాయంపేటలో ఆడితే వాళ్ళకు కొంత ఆట వస్తుందని ఉద్దేశంతో అప్పుడు ప్లాన్ చేసాం. దాని తర్వాత ఏమైందంటే ఎంతసేపు రామాయంపేట మండలం చుట్టూ ఎదుగుతుంది ఇష్యూ కాబట్టి నియోజకవర్గ పరిధిలోని నిజాంపేట మండలం ప్లస్ చిన్నశంకరపేట మండలం కూడా ఈసారి తీసుకోవడం జరిగింది. ఎందుకంటే నిజాంపేట శంకరంపేటలో కూడా పట్టణ ప్రాంతాల్లో మండల కేంద్రాల్లో టాప్ ప్లేయర్స్ ఉన్నారు. ఆ టాప్ ప్లేయర్స్ తీసుకొచ్చి ఈడ డిఫరెంట్ గేమ్ ఉన్న వాళ్ళతో ఆడితే ఇంకా గేమ్ ఇంప్రూవ్ అవుతుందనే ఉద్దేశంతో తీసుకోవడం జరిగింది. దీనికి పట్టణంలో చాలామంది సహకరిస్తారు. అట్లనే మా 8 మంది ఫ్రాంచైజీలతో పాటు ప్రతిసారి ఆర్గనైజింగ్ కొంత డబ్బు స్థానిక వ్యాపారులకు సహకరించడం జరిగింది. ఈసారి కూడా మన బాలు అని జొన్నల బాలు గారు ఈసారి పెద్ద ఎత్తున అందించడం జరిగింది. టోర్నీకి కూడా బాలు RPL పెట్టడం జరిగింది. ఈసారి కూడా ఈరోజు ఆటగాళ్ళ వేలం కార్యక్రమం పూర్తిగా ఇది ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఎలాగైతే జరుగుతుందో అట్లనే జరుగుతుంది. 100% ఆటగాళ్ళ వేలం ఉంటుంది, జెర్సీ ఓపెన్ ఉంటుంది, ఇండియన్ సేమ్ ఫారిన్ ప్లేయర్లు ఉంటారు, లోకల్ ప్లేయర్లు ఉంటారు. యాజ్ ఇట్ ఈజ్ IPL తరహాలనే రామాయంపేటలో జరుగుతుంది. అట్లనే ఈరోజు వేలం కార్యక్రమం జరుగుతుంది. ఈ నెల జనవరి 8న ప్రారంభమవుతుంది ఈ RPL. దీంతో స్థానికంగా ఉండే ప్లేయర్స్ ఎంకరేజ్ చేయడం వల్ల వాళ్ళు ఇంకా మంచి పొజిషన్ రాష్ట్ర స్థాయి, దేశ స్థాయి కూడా పోవాలని ఆకాంక్షిస్తున్నాము. థ్యాంక్ యూ. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు COVID-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, RC పురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.